బ్రేకింగ్ న్యూస్ మెట్రో రైల్ నిర్వహణ భారమవుతోందని కేంద్రానికి లేఖ రాసింది ఎల్ఎన్టీ సంస్థ. కేంద్రం లేదా రాష్ట్రానికి నిర్వహణ అప్పగించేందుకు తాము సిద్ధమంటోంది సంస్థ. వరుస నష్టాలతో పేరుకుపోయిన పెండింగ్ బకాయిల దృష్ట్యా తామే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది ఎల్ఎన్టీ. స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయాలని కోరింది. రోజు 5 లక్షల మంది వరకు గమ్యస్థానాలకు చేరుతున్నారు మెట్రో ద్వారా. అయితే టిక్కెట్ల ద్వారా వచ్చే ఆదాయం సరిపోవడం లేదంటోంది ఎల్ఎన్టీ. ఇదిలా ఉంటే అడ్వర్టైజ్మెంట్లు, స్థలాల లీజు, షాపుల ద్వారా కూడా ఆదాయం వస్తోంది. ఈ ఆదాయం సరిపోవడం లేదు అంటోంది సంస్థ. ఎందుకంటే ఇప్పటికే తమను కరోనా లాక్డౌన్ నష్టాలు వెంటాడుతున్నాయని, దానికి తోడు కరెంటు ఛార్జీలు, జీతభత్యాలు, ఇతరత్రా నిర్వహణ ఖర్చులను భరించలేకపోతున్నామని అంటోంది ఎల్ఎన్టీ. తొలి దశ ఈక్విటీ వాటా కేంద్రం లేదా రాష్ట్రానికి అమ్మేందుకు సిద్ధమైనట్లు తన లేఖ ద్వారా తెలియజేసింది కంపెనీ. మెట్రోనిక నడపలేము, మెట్రో బాగా మాకు భారం అవుతుంది అంటూ చెబుతుంది ఎల్ఎన్టీ సంస్థ. కేంద్రం కానీ రాష్ట్రం కానీ నిర్వహణ బాధ్యత తీసుకుంటామంటే దాంట్లో అప్పగిస్తామంటూ ఎల్ఎన్టీ చెబుతోంది. అనేక నష్టాలు ఇప్పటికే ఫేస్ చేశాం, ఇంకా బాగా నష్టపోతున్నాం, ఛార్జీలు ద్వారా వచ్చేటువంటి డబ్బులు సరిపోవట్లేవంటూ ఎల్ఎన్టీ అంటోంది. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఉంది. సార్ సాగర్, ఎల్ఎన్టీ సంస్థ అంటే ఎప్పటి నుంచి నష్టాలు వస్తున్నట్టుగా చెబుతోంది. సో నిర్వహణ పూర్తిగా భారం అవుతున్నటువంటి కంక్లూజన్కి ఎల్ఎన్టీ సంస్థ రావడానికి గల కారణం ఏంటి? ప్రతిరోజు దాదాపు 5 లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చే మెట్రో సంస్థ ఎల్ఎన్టీ సంస్థ మేము నష్టాల్లో ఉన్నామంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. నిర్వహణ అనేది భారంగా మారింది, తీవ్ర నష్టాల్లో ఉంది. సో ఈ నిర్వహణ అనేది కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ కూడా లేఖ రాసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా లాక్డౌన్ ఏదైతే కోవిడ్ తర్వాత లాక్డౌన్ 2 సంవత్సరాల పాటు కూడా కొంత నష్టాల్లో, భారీ నష్టాల్లో మెట్రో ఉందంటూ కూడా దాదాపు 5,000 కోట్ల నష్టాల్లో ఉంది. సో నిర్వహణ అనేది భారంగా అవుతుంది. ఇటు మెట్రో నిర్వహణకు సంబంధించినటువంటి, ఎందుకంటే ఛార్జీల ద్వారా వచ్చే ఆదాయం సరిపోవడం లేదు, ఇటు విద్యుత్ ఛార్జీలు, ఇతర మెయింటెనెన్స్లు, రైళ్లను నడిపేయడము, ఇవన్నీ కూడా అత్యంత భారంగా మారింది అని చెప్పి కూడా మెట్రో తమ ఎల్ఎన్టీ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే 2వ దశ చేపట్టడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. దానికి సంబంధించినటువంటి డిపిఆర్ కూడా సిద్ధం చేసిన తరుణంలో మెట్రో లేఖ రావడం అనేది కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఎందుకంటే ప్రతిరోజు దాదాపు 5 నుంచి 6 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుతున్నటువంటి మెట్రో తాజాగా మే నెలలో కొంత ఛార్జీలను పెంచింది. కొంత 10 రూపాయలు ఉన్న ఛార్జీలను 12కి, 55, 60 రూపాయలు ఉన్నటువంటి మ్యాక్సిమం ఛార్జీని 75 రూపాయల వరకు పెంచింది. అవి పెంచినా కూడా ఆదాయ మార్గాలు అనేది ఇంకా పెరగడం లేదు, ఆదాయం మాత్రం పెరగడం లేదు. కోవిడ్లో జరిగినటువంటి నష్టాన్ని పూడ్చడానికి ఇంకా ఇబ్బందిగా మారింది. 5,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్న నేపథ్యంలో, నష్టాల్లో ఉన్న నేపథ్యంలో నిర్వహణ బాధ్యత అనేది మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామంటూనే తమ వద్ద ఉన్నటువంటి ఈక్విటీ షేర్లను కూడా అమ్మేందుకు, ఎందుకంటే విక్రయించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ విక్రయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా ఎల్ఎన్టీ సంస్థ రాసినటువంటి లేఖలో పేర్కొన్న పరిస్థితి. అయితే మనం ఆదాయ మార్గాలను ఒకసారి చూస్తే టికెట్తో పాటుగా ఏదైతే మెట్రో స్టేషన్లలో ఉన్నటువంటి షాపులతో పాటుగా ప్రత్యేకంగా ఎల్ఎన్టీ సంస్థ నిర్వహిస్తున్నటువంటి షాపింగ్ మాల్స్తో పాటుగా కొన్ని ప్రత్యేక ల్యాండ్, ఏదైతే మెట్రో వద్ద ఉన్నటువంటి ల్యాండ్ని లీజుకు ఇస్తూ, దాంతోపాటుగా ట్రైన్లలో వచ్చే అడ్వర్టైజ్మెంట్, మెట్రో పిల్లర్లకు వచ్చే అడ్వర్టైజ్మెంట్ ద్వారా కూడా ఈ రకమైనటువంటి ఆదాయ మార్గాలు ఎన్నో ఉన్నా కూడా నిర్వహణ బాధ్యత వల్ల, అంటే ఈ విద్యుత్ ఛార్జీలతో పాటుగా మరికొన్ని ట్రైన్లను, ఎందుకంటే ఈ మధ్య కాలంలో మెట్రోకు ప్రయాణికుల తాకిడి అధికమైనప్పటికీ కూడా ఆదాయం మాత్రం ఇంకా ఎక్కువగా రావడం లేదు. దానివల్ల తీవ్రంగా నష్టాల పాలవుతున్నాము. 5,000 కోట్ల రూపాయలు. సాగర్, అంటే నిజంగా మెట్రో రైలు ఇప్పుడు 2వ దశ మెట్రో రైలు కూడా ఆల్రెడీ ప్రతిపాదనలు సాగుతున్నాయి. ఆల్రెడీ వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా ముందుకెళ్తుంది. పిల్లర్ల గుర్తింపు కావచ్చు, అవన్నీ జరుగుతున్న క్రమంలో ఎల్ఎన్టీ సంస్థ ఇటువంటి లేఖ రాయడం, నష్టాల్లో ఉన్నామని చెప్పడం నిజంగా కొంత ఆశ్చర్యమే కలిగిస్తుంది మీరు చెప్పినట్టుగా. అంటే ఎప్పుడు చూసినా, ఎటు మెట్రో చూసినా కూడా కనీసం అసలు ఖాళీ ఉండదు, అంత కిటకిటలాడిపోతుంటాయి ప్లాట్ఫామ్స్, మొత్తం కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా. అయినా కూడా నష్టాలు రావడం ఏంటనేది చాలా వరకు కొంచెం ఒక కన్ఫ్యూజన్ అనిపిస్తుంది.
ఎస్ రాజ్, ఖచ్చితంగా. ఎందుకంటే మనం చూసుకుంటే 3 కారిడార్లలో ఇప్పుడు మెట్రో రైల్ నిర్వహణ జరుగుతుంది. అయితే మొదటి దశలో ఉన్నటువంటి ఇటు ఫలక్నామా వరకు కూడా ఇంకా అది పూర్తి కాలేదు. సో ఇప్పుడు రెండో దశలో దాన్ని కలిపారు. ఇటు ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన్ గుట్ట వరకు, మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు, సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు, మరికొన్ని హయత్ నగర్ మరికొన్ని రూట్లలో కూడా మెట్రో రెండో దశ పనులు చేపట్టాలి. దానికి సంబంధించిన ప్రభుత్వం ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేయడంతో పాటుగా మనం రీసెంట్గా చూసాం ఓల్డ్ సిటీలో మెట్రోకి పూర్తిగా పిల్లర్ల నిర్మాణానికి కూడా కసరత్తు ప్రారంభమవుతుంది. రూట్ ఆఫ్ వే కూడా క్లియర్ అయిపోయింది. సో దానికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్న సందర్భంగా దాని అంచనా వ్యయం, కేంద్రానికి సంబంధించినటువంటి అనుమతులు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తరుణంలో మెట్రో ఎల్ఎన్టీ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి నష్టాల్లో ఉన్న నిర్వహణ బాధ్యతను మీకు అప్పగిస్తామంటూ లేఖ రావడం అనేది కూడా కొంత ఆసక్తికంగా మారిన పరిస్థితి. సో ఇప్పటికే డిపిఆర్ రెండో దశకు డిపిఆర్ సిద్ధం చేసి ఆ పనులను వేగవంతం సాగర్, ఈ సమయంలో కేంద్రం కానీ రాష్ట్రం కానీ ముందుకొచ్చే అవకాశం కనిపిస్తుందా? వాళ్ళు లేఖలో వాళ్ళు అన్నారు కేంద్ర నిర్వహణ భారం అవుతోంది, కేంద్రం నుంచి కానీ లేదంటే రాష్ట్రం నుంచి కానీ నిర్వహణ చేస్తామంటే అప్పగిస్తామనడం కావచ్చు, తర్వాత ఈక్విటీ వాటాకు సంబంధించి కూడా మేము ఇచ్చేస్తామని ఎల్ఎన్టీ చెప్తోంది. సో కేంద్రం కానీ రాష్ట్రం కానీ ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా ఏమైనా? అంటే దీనికి సంబంధించిన ఒక చర్చించే అవకాశం కనిపిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఇప్పటికే రెండో దశ పనుల కోసం, రెండో దశ మెట్రో కోసం ఇప్పటికే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళింది. దానికి సంబంధించినటువంటి కొంత సహాయం చేయాలంటూ కూడా లేఖలు రాసిన పరిస్థితి. ఈ తరుణంలో ఎల్ఎన్టీ సంస్థ అనేది నిర్వహణ భారం లోపమవుతుందంటూ లేఖ రాయడం అయితే కొంత ఆసక్తిగా మారిన పరిస్థితి. మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ సంస్థతో చర్చించే అవకాశం ఉంది. నిర్వహణ వల్ల ఎంతవరకు నష్టాలు జరుగుతున్నాయి, ఆదాయ మార్గాలను అన్వేషించాలా, ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలు ఏమైనా ఉన్నాయా అన్న అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. కొంత కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత బకాయిలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో వీటిని చెల్లించడమా లేదంటే దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్ఎన్టీ సంస్థతో చర్చించే అవకాశం. ఎందుకంటే రెండో దశ పనులను చేపట్టాల్సిన తరుణంలో ఈ విధంగా నష్టాల బారిన ఉన్నటువంటి ఎల్ఎన్టీ సంస్థ నిర్వహణ బాధ్యతలను తప్పుకుంటే మరికొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్ఎన్టీ సంస్థతో కేంద్ర గృహ నిర్మాణకు సంబంధించినటువంటి పట్టణాభివృద్ధి శాఖ సంబంధించినటువంటి అధికారులే కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఎల్ఎన్టీ సంస్థతో చర్చించే అవకాశం ఉంది. చర్చించిన అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. ఇప్పటికే రెండో దశ పనులను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఈ విధంగా జరుగుతున్న నేపథ్యంలో కొంత ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావించే అవకాశం ఉంది. బకాయిలు కేంద్రం నుంచి కొంత బకాయిలు ఉన్నాయి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత మెట్రోకు చెల్లించిన బకాయిలు ఉన్నాయి. సో వాటిని క్లియర్ చేసి ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్. మెట్రోను నడపలేమంటూ ఎల్ఎన్టీ చెబుతోంది. కరెంటు ఛార్జీలు, జీతభత్యాలు, ఇంకా ఇతరత్ర ఖర్చులన్నీ కూడా భరించలేకపోతున్నాం. ఇప్పటికే చాలా వరకు నష్టాలు కలిగి ఉన్నాయి. లాక్డౌన్ పీరియడ్లో, కరోనా లాక్డౌన్ పీరియడ్లో విపరీతంగా నష్టం వచ్చింది. ఆ నష్టం ఇంకా అలాగే కొనసాగుతుంది. కొన్ని వేలాది కోట్ల నష్టంతో మెట్రో ఉంది కాబట్టి మెట్రోను నడపలేం. కేంద్రం కానీ రాష్ట్రం కానీ ముందుకొస్తే నిర్వహణ అప్పగించేందుకు సిద్ధమంటూ ఎల్ఎన్టీ కేంద్రానికి లేఖ రాసింది.